అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ప్రవీణ గారు రచించిన దెబ్బకు వదిలిన దెయ్యం అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. ఆ రోజు రాత్రి డిన్నర్ చేస్తున్నప్పుడు డైనింగ్ టేబుల్ వద్ద ఆటం బాంబు లాంటి న్యూస్ పేల్చింది రమ్య. ఈ మధ్య రమ్య పరధ్యానంగా ఉండటం, గంటలు గంటలు లోగొంతుకుతో ఫోన్ మాట్లాడటం, అప్పుడప్పుడు కళ్ళు కలలు కంటున్నట్లు తేలిపోవడం, ఇవన్నీ గమనిస్తూనే ఉంది వాసంతి. వాసంతికి 2 కూతుళ్ళు, సౌమ్య, రమ్య. పెద్ద కూతురు సౌమ్య పేరుకు తగ్గట్లుగా సౌమ్యమైన ప్రవర్తనతో అందరినీ ఆకట్టుకుంటుంది. ఆమె బీటెక్ పూర్తి చేసి తన క్లాస్మేట్ అయిన అవినాష్ని ప్రేమించి పెద్దల అనుమతితో అతన్ని వివాహం చేసుకుని H1 వీసాతో ఇద్దరు అమెరికా వెళ్లి చక్కగా సెటిల్ అయ్యారు. ఇక మిగిలింది రమ్య. సౌమ్య తర్వాత 6 ఏళ్లకి రమ్య పుట్టింది. రెండో ప్రసవానికి తన పుట్టింటికి వెళ్ళినప్పుడు వాసంతి భర్త ఐపీఎస్ అధికారి పవన్ కుమార్ని నక్సలైట్లు కాల్చి చంపేశారు. ఆకస్మికంగా జరిగిన ఈ విషాద సంఘటన కారణంగా వాసంతి 1 ఏడాది పాటు డీప్ షాక్ లో ఉండిపోయింది. ఆమె తల్లి, అన్నగారు పిల్లల సంరక్షణ బాధ్యతలు చేపట్టి ఆమెను మామూలు మనిషిని చేశారు. ఆ తర్వాత వాసంతికి హైదరాబాద్ లో పోస్టింగ్ వచ్చింది. ఉద్యోగ బాధ్యతలతో పాటుగా 2 పిల్లల సంరక్షణ తనకు భారం అవుతుందని రమ్యను తన వద్దే ఉంచుకొని పెంచింది. వాసంతి తల్లి రమణమ్మ గారు. సౌమ్య కాస్త పెద్దదై 5th క్లాస్లోకి వచ్చింది. తన పనులన్నీ తనే చేసుకుంటూ చక్కగా చదువుకోసాగింది. వాసంతి దగ్గర రంగమ్మ అనే మంచి బాధ్యత గల పని మనిషి కూడా కుదరటంతో రమ్య 4 ఏళ్లున్నప్పుడు ఇక్కడికి తీసుకుని వచ్చి స్కూల్లో చేర్పించింది. 12 ఏళ్లు గడిచిపోయాయి. వాసంతి ఉద్యోగం స్థాయి పెరిగింది. హైదరాబాద్లోని ప్రశాంత్ నగర్ ఐఏఎస్ ఐపీఎస్ కాలనీలో ఇల్లు పట్టుకుని సెటిల్ అయిపోయింది. సౌమ్య ఒకరోజు అవినాష్ని తీసుకొచ్చి తన క్లాస్మేట్గా వాసంతికి పరిచయం చేసింది. ఓ అరగంట సేపు అతనితో మాట్లాడిన తనకు ఆ అబ్బాయి పట్ల సదభిప్రాయం ఏర్పడింది. అవినాష్ వెళ్ళాక సౌమ్య వాసంతితో, మమ్మీ, అవినాష్ నన్ను పెళ్లి కోసం ప్రపోజ్ చేశాడు. నాకు కూడా అతడు నచ్చాడు. నీకు ఇష్టమైతే మాకు ఉద్యోగాలు వచ్చిన తర్వాత వివాహం చేసుకోవాలని తన వైపు చూస్తూ ఆగింది. వాసంతికి అభ్యంతరం పెట్టడానికి కారణమేమీ దొరకలేదు. ఆమెకు సౌమ్య వ్యక్తిత్వం మీద ఉన్న నమ్మకం కూడా ఆమె త్వరగా అంగీకరించడానికి తోడ్పడిందేమో. ఆ తర్వాత త్వరలోనే వాళ్ల వివాహం వైభవంగా జరిపించింది. ఇక మిగిలింది రమ్య. చిన్ననాడు 4 ఏళ్లు అమ్మమ్మ వద్ద అతిగారభంగా పెరగటంతో పెంకిగా తయారైంది. దానికి చదువు మీద అసలే శ్రద్ధ లేదు. ఎప్పటికీ స్నేహితులతో కబుర్లు, సినిమాలు, షికార్లతోనే సరిపోతుంది. తను అనుకున్నది ఏమన్నా కాదంటే ఏడుస్తూ డాడీ ఉంటే అన్నింటికీ ఒప్పుకునేవారంటూ అలిగి సాధిస్తుంది. ప్రతి క్లాస్లోనూ అత్యవసర మార్కులతో పాస్ అవుతూ ఈ ఏడాది బీకాంలో చేరింది. అందరికీ చదువు పట్ల ఒకలాంటి ఆసక్తి ఉండదు. పోనీ కనీసం ఆ డిగ్రీ పూర్తి చేస్తే చాలు. ఆ తర్వాత శ్రద్ధ కలిగితే ఎంబీఏ చదివించి చిన్న యూనిట్ ఏదైనా పెట్టించవచ్చు. ఈ కాలంలో ఆడపిల్లలైనా తమ కాళ్ల మీద తాము నిలబడగలగటం తప్పనిసరి అనుకుంటున్న తరుణంలో వాసంతి దూరపు బంధువులలో ఒకరు వాళ్ళ అబ్బాయికి రమ్యను చేసుకుంటామని అడిగారు. రమ్య చాలా అందంగా ఉంటుంది. ఏదో పార్టీలో వాళ్ళు రమ్యను చూశారట. వాళ్ళ అబ్బాయి డాక్టరు, ఒక్కడే కుమారుడు, బోలెడు ఆస్తి. అబ్బాయికి నర్సింగ్ హోం కట్టించి సాంప్రదాయమైన కుటుంబంలోని అందమైన అమ్మాయినిచ్చి వివాహం చేసి కళ్ల ముందు కొడుకు కోడలు చిలుకా గోరింకలా తిరుగుతుంటే చూసుకోవాలన్న కోరిక ఉన్నవాళ్లు అమ్మాయి ఎక్కువగా చదువుకోకపోయినా పర్వాలేదని కూడా అన్నారు. వాసంతికి చిన్న వయసులో చదువు పూర్తి కాకుండా తన కూతురికి వివాహం తలపెట్టాలని ముందుగా అనుకోలేదు. ఆమె అందుకు వ్యతిరేకి కూడా. కానీ ఈ మధ్య రమ్య ప్రవర్తన ఆమెలో కొన్ని అనుమానాలు రేకెత్తించింది. రమ్య అమాయకురాలు, పైగా అందంగా ఉంటుంది. లోకంలో ఎన్నో రకాల మనస్తత్వాలు గలవాళ్లు, ఎన్నో రకాల ఆకర్షణలు, ప్రలోభాలు ఉంటాయి. వాటన్నింటినీ దాటుకొని అందులో నుండి సరైన వ్యక్తిత్వం గల మనిషిని ఎన్నుకునే నేర్పు రమ్యకి లేదు. మంచి సంబంధం వచ్చినప్పుడు తను పెళ్లి చేసేయటమే మేలేమో. వివాహం ద్వారా రక్షణ కల్పిస్తే ఆ తర్వాత కూడా మెల్లిగా వీలును బట్టి చదువు పూర్తి చేయవచ్చు అన్న ఆలోచనతో తను వీలు చూసుకుని కబురంపుతానని వాళ్ళకి చెప్పింది. ఈ రోజు డిన్నర్ చేస్తున్నప్పుడు ఆ విషయాన్ని రమ్యతో చెప్పింది. అబ్బాయి బావుంటాడు, మంచి సంబంధం, నువ్వు సరేనంటే పెళ్లి చూపులకు ఏర్పాటు చేస్తాను. ఆ మాటలు వినగానే రమ్య ముఖంలో గబగబా రంగులు మారాయి. ఫోర్కుతో స్పెగటీ నోట్లో పెట్టుకోబోతుందల్లా ఆ ఫోర్కు అలాగే ప్లేట్లోకి జారేసింది. మమ్మీ, సంబంధాలు చూడాల్సిన అవసరం లేదు. అక్కలాగే నేను కూడా ఒక అతన్ని ప్రేమించాను. త్వరలో పెళ్లి కూడా చేసుకోవాలని నిర్ణయించుకున్నాను అన్నది. ఇంకే ఆటంబాంబు పేరనే పేల్చింది.
వాసంతి ముందే కాస్త ఊహించి ఉండటం వల్ల మరీ ఎక్కువ షాక్కి గురి కాలేదు. రమ్య చదివేది విల్లా మేరీ ఉమెన్స్ కాలేజీలో. వాసంతి రమ్యను సూటిగానే అడిగింది, అతను ఎక్కడ ఎలా పరిచయం అయ్యాడో అనుకుంటూ. ఎవరతను? అంజీ అన్నది రమ్య. ఆ పేరు వినగానే ఉలిక్కి పడ్డది. అంజీ? అదేం పేరు? అబ్బా మమ్మీ, అతని పూర్తి పేరు అంజన్ కుమార్ యాదవ్. ఫ్రెండ్స్ అందరూ అతన్ని అంజీ అని పిలుస్తారు. ఈ రోజుల్లో అలా బ్రేక్ చేసిన పేర్లే ఫ్యాషన్, తెలుసా? అంజీ, వెంకీ, సాంబా. ఈ కాలంలో హీరోలకన్నీ అలాంటి పేర్లే పెడుతున్నారు మమ్మీ. అవి లక్కీ నేమ్స్ అట, తెలుసా అన్నది కళ్ళు చక్రాల్లా తిప్పుతూ. పేరు సరే, అతడుండేదెక్కడా? బోరుబండ. ఈసారి మాత్రం నెత్తిన పిడుగుపడ్డట్టయింది వాసంతికి. పేరుతోనే, అతని నివాస స్థలంతోనే ఆమె అతని స్థితిగతులు ఊహించగలిగింది. బోరుబండ స్లమ్ ఏరియా. అతని తండ్రి ఏం చేస్తుంటాడు? హోల్సేల్గా మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్ సప్లై చేస్తూ ఉంటాడు. ఓ, పాల వ్యాపారానికి వీళ్ళు మెరుగులు దిద్ది చెప్పిన పదమన్నమాట. మరి ఈ అబ్బాయి నీకెలా పరిచయం అయ్యాడు? కాఫీ డేలో మమ్మీ. అంజీ తన పాకెట్ మనీ కోసం కాఫీ డేలో పార్ట్ టైం జాబ్ చేస్తూ నైట్ కాలేజీలో బిఏ చదువుతున్నాడు. గొప్పగా చెప్పింది. హతోస్మి అనుకుంది. వాసంతికి కులాల పట్టింపు పెద్దగా లేదు. పాల వ్యాపారస్తుల మీద గాని పేదరికం మీద గాని ఆమెకెలాంటి చులకన భావం లేదు. కానీ ఒక వివాహ బంధంలో ఇమడాలంటే ఆ ఇద్దరి మధ్య సరైన వేవ్లెంత్ ఉండాలి. లేకపోతే ఆ పెళ్లి 3 నాళ్లలో పెటాకులవుతుంది. వాసంతి ఇంకాస్త టాపిక్ పెంచింది. మరి నువ్వు ఎప్పుడన్నా అతనింటికి వెళ్ళావా అన్నది. వెళ్ళాను మమ్మీ. అదేదో సినిమాలో చూపించినట్లుగా ఇంటి ముందు బోలెడు పశువులు కట్టేసున్నాయి. నాకా వాసనకు లోపలికి వెళ్లాలనిపించలేదు, వచ్చేశాను. అప్పుడు అంజీ అన్నాడు, సర్లే, నీకిష్టం కానట్లయితే మన పెళ్లి తర్వాత ఇక్కడుండాల్సిన అవసరం లేదు. నేను నీతో వచ్చి మీ ఇంట్లో ఉంటాను. మీ అక్క కూడా అమెరికాలో ఉంటుంది కదా. మీ మమ్మీకి మాత్రం ఎవరున్నారు? మనం తోడుగా ఉంటే ఆవిడికి కూడా బాగుంటుంది అన్నాడు. మమ్మీ, నిజంగా అంజీ ఎంత మంచివాడు కదూ అన్నది. ఆ మాటలతో అంజీ అన్న శాల్తి మనోగతం వాసంతికి పూర్తిగా అర్థమైంది. కాని అటువంటి మనిషిలో ఏం చూసి తన కూతురు అతని పట్ల ఇంత బలంగా ఆకర్షించబడి ఉంటుంది? అదే అడిగింది. నీకతను ఎందుకు నచ్చాడు అని. నేను నా ఫ్రెండ్స్ ఒకసారి మ్యాట్నీ షోకి వెళ్ళాం మమ్మీ. టికెట్లు దొరకలేదు. ఏం చేయాలో తెలియక దిగులు పడుతూ కాఫీ డేకి వెళ్ళి అక్కడ కోల్డ్ కాఫీ తాగుతూ మాట్లాడుకుంటున్నాం. అయ్యో, నా ఫేవరెట్ హీరో సినిమా రిలీజ్ అయిన ఫస్ట్ డే చూడలేకపోతున్నందుకు ఎంతో బాధగా ఉందే అని నా ఫ్రెండ్స్తో చెబుతుంటే అక్కడే ఉన్న అంజీ ఆ విషయం విని, బాధపడకండి మేడం, ఆ థియేటర్లో నా ఇన్ఫ్లుయెన్స్ బాగా నడుస్తుంది. బాక్స్ టికెట్లు విఐపీల కొరకు తీసుంచుతాను, తెప్పిస్తానుండండి అని ఇలా వెళ్ళి అలా 4 టికెట్లు తెచ్చాడు. అతని వల్లే నేను ఆ రోజు ఆ సినిమా చూడగలిగాను అంటున్న కూతురి వంక నోరు తెరిచి చూస్తూ ఉండిపోయింది. ఏం మాట్లాడకుండా కూర్చుండిపోయిన తల్లి వంక చూస్తూ, మమ్మీ, నీకిష్టం ఉన్నా లేకున్నా ఈ వివాహం జరిగి తీరుతుంది. నువ్వెందుకు ఇంతలా ఆలోచిస్తున్నావో నాకు అర్థం కావటం లేదు. ప్రేమంటే ఇలానే ఉంటుంది మమ్మీ. అసలు మీ జనరేషన్ వాళ్ళకి ఏమీ తెలీదు. అదే అక్కడిగితే తేలికగా ఒప్పేసుకున్నావు. ఎంతైనా నీకు అదంటేనే ఇష్టం అంటూ ఒక ఏడుపు మొదలుపెట్టి వెక్కిల మధ్య, నువ్వు కాదన్నా నేను ఇంట్లో నుండి వెళ్ళిపోయి అంజీని పెళ్లి చేసుకుంటాను అన్నది బెదిరిస్తున్నట్లుగా. ఇక లాభం లేదు, దీనికి పైత్యం బాగా ముదిరింది అనుకుంటూ ముఖం ప్రసన్నంగా మార్చుకుని, చూడు రమ్య, నేను ఈ పెళ్లికి ఒప్పుకుంటున్నాను. అయితే ఒక్క షరతు. సౌమ్య, అవినాష్లు వెకేషన్కి డిసెంబర్లో ఇండియాకి వస్తున్నారు. ఉన్న ఒక్కక్క లేకుండా ఈ వివాహం జరిగితే నీకేమన్నా సరదాగా ఉంటుందా చెప్పు? నేను డిసెంబర్ నెలలో ముహూర్తాలు పెట్టిస్తాను. అప్పటి వరకు ఏ విషయంలోనూ తొందరపడనని నాకు మాటివ్వు అన్నది చెయ్యి చాస్తూ. వాసంతి ఆ మాట అనడంతోనే వికసించిన ముఖంతో, థ్యాంక్ యూ మమ్మీ అంటూ సిన్సియర్గానే వాసంతి చేతిలో చెయ్యి వేసింది రమ్య. ఆ రాత్రి ఎంతకీ నిద్ర పట్టలేదు వాసంతికి. ఆమెకి ఈ సమస్యను ఎలా ఎదుర్కోవాలో తెలియలేదు. నేటి యువతరంలో సౌమ్య లాంటి వాళ్ళు ఉన్నట్లే రమ్య లాంటి వాళ్ళు ఉంటారు. సినిమాల్లో తేనె పట్టులోంచి తేనె తీసి అమ్మే యువకుడిని, పొగరమోతు ఆటో డ్రైవర్ని డబ్బున్న అమ్మాయిలు ప్రేమించడం, క్యాచ్ చేసే వీళ్లు ఆ హీరోల వెనక అంతర్లీనంగా దాగి ఉన్న ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని గ్రహించలేకపోతున్నారు. ఆ వయసులో తొందరపాటు ఎక్కువ. వాళ్ల బుర్రల్లో మంచిని గ్రహించే ఆలోచన పటిమ తక్కువే. 4 సినిమా టికెట్లు సాధించి తేవడమే హీరోయిజంగా భావించి అటువంటి వ్యక్తికి జీవితాన్ని అర్పిస్తాను అనుకునే అమాయకమైన రమ్య లాంటి వాళ్ళని ఈ కాలం తల్లిదండ్రులు కాపాడగలుగుకోవటం ప్రయాసతో కూడుకున్న పని. ఆమె మంచం పక్కన సైడ్ టేబుల్పై ఉన్న భర్త ఫోటో చేతుల్లోకి తీసుకుంది. ఆమె కళ్లల్లో నీళ్లు తిరిగాయి.
పవన్, రమ్యకి పట్టిన దయ్యాన్ని ఎలా వదిలించాలి? నాకేం ఉపాయం తోచడం లేదు మనసులోనే అనుకుంది. ఆమెకు తన అన్నయ్య గుర్తుకొచ్చాడు. ఫోన్ కలుపుదామని రిసీవర్ లేపింది. అందులోంచి ఏవో మాటలు వినిపించాయి. రమ్య తన గదిలోనున్న ఎక్స్టెన్షన్ ద్వారా ఎవరికో ఫోన్ కలిపినట్లుంది అనుకుంటూ రిసీవర్ పెట్టయిపోయిన ఆమెకు మగగొంతు వినిపించడం, అందులోనూ ఇంత రాత్రివేళ రమ్య ఎవరితో మాట్లాడుతోందో అనుకుంటూ ఆ మాటలు వినసాగింది. రమ్య అంటోంది, మా మమ్మీ పెళ్లికి ఒప్పుకుందంజీ. ఓ, ఇంత త్వరగా ఒప్పేసుకుందా? తను కాదంటే నిన్ను తీసుకుని ఏ అడవిలోకి పారిపోవాలి అనుకున్నాను. అక్కడ ఇద్దరమే హాయిగా ఏ చెట్టు కిందో బాన్ఫైర్ వేసుకుని ఒకరి ఒళ్ళో ఒకరు ఉండేవాళ్ళం. అయ్యో, ఎంత థ్రిల్ మిస్ అయ్యాం అంటున్నాడు. అవునంజీ, ఇదేదో సినిమాలో సీన్ లాగా ఎంత బాగుండేదో. సరే, ఏం చేస్తాం, ఇప్పటికీ దీంతో తృప్తి చెందాలి అంటుంది. ఇక ఆ విషయం వదిలే, రేపేం ప్రోగ్రాం అడిగాడు. నేను కాలేజీ ఎగ్గొట్టొస్తాను. రేపు మార్నింగ్ షో సినిమాకెళ్ళి మెల్టింగ్ మూమెంట్స్లో ఐస్ క్రీమ్ తిందాం అన్నది. రమ్య, వెరైటీగా రేపు సాయంకాలం పబ్కి వెళ్దాం అన్నాడు అంజీ. సాయంత్రాలు మమ్మీ కారణం లేకుండా బయటకు వెళ్ళనివ్వదు. పబ్కి వెళ్తే చాలా రాత్రవుతుంది. అయినా నీకోసం రావటానికి ప్రయత్నిస్తానులే అన్నది. వచ్చేటప్పుడు చాలా డబ్బులు తీసుకురా, నాకింకా మా బాసు శాలరీ ఇవ్వలేదు అంటున్నాడు అతడు. ఇక వినలేనట్లుగా వాసంతి ఫోన్ పెట్టేసి లేచి తన సెల్ తెచ్చుకొని తన అన్నయ్య రాఘవకి ఫోన్ కలిపింది. ఏం జరిగింది వాసంతి, ఇంత రాత్రివేళ ఫోన్ చేశావు? ఆమె జరిగిందంతా చెప్పింది. నువ్వేం కంగారు పడకు, ఏం చేయాలో ఆలోచించి రేపు ఉదయాన్నే ఫోన్ చేస్తాను, సరేనా? నువ్వు హాయిగా నిద్రపో అన్నాడు. ఆ రోజు ఆదివారం. ఇంట్లో అదే పనిగా ఫోన్ మోగసాగింది. అన్ని కాల్స్ను ఓపిగ్గా లిఫ్ట్ చేసి సమాధానాలిస్తుంది వాసంతి. ఆమె ఇచ్చే సమాధానాలను బట్టి తమ ఇల్లు 500 చదరపు గజాల స్థలంలో 3000 స్క్వేర్ ఫీట్ల కన్స్ట్రక్షన్ ఏరియా కలిగి ఉందని 20 లక్షలు రేట్ కోట్ చేస్తున్నట్లుగా అర్థమైంది రమ్యకి. మమ్మీ, ఇల్లమ్మడం ఎందుకు అని అడిగింది. ఈ ఇంటిని 3 భాగాలుగా విడగొట్టడం సాధ్యం కాదుగా రమ్య. నేనిన్నాళ్ళు నా సర్వీస్లో కష్టపడి మిగిల్చిన ఆస్తి ఇదే. సౌమ్య పెళ్లి జరిగినట్లే నీ పెళ్లి ఖర్చులకి డబ్బు దాచి ఉంచాను. ఆ డబ్బుతో నీ వివాహం చేసి ఈ ఇల్లు అమ్మగా వచ్చిన డబ్బుని 3 భాగాలు చేస్తాను. ఒక భాగం డబ్బు సౌమ్యది, ఒక భాగం నీది, మిగిలిన భాగం నేను తీసుకుంటాను. మీ పెళ్లిళ్ళ తర్వాత నేనిక ఉద్యోగం చేయలేను. నాకు విశ్రాంతి కావాలి. అందుకే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంటాను. అలాగని నా భారం కూతుళ్లపైన మోపలేను. నా భాగం డబ్బు తీసుకొని నేను మా అమ్మ దగ్గరకు వెళ్తాను రమ్య. ఒకరికొకరం తోడుగా ఉంటూ అక్కడే ఊళ్ళో ఒక వృద్ధాశ్రమం తెరిచి వృద్ధులకు సేవ చేయాలనే నా కోరిక, చిరకాల వాంఛ తీర్చుకుంటాను అన్నది. ఆమె మాటల్లో కూతుళ్ల ఇష్టానికి వివాహాలు చేసి తన శేష జీవితాన్ని తనకిష్టమైన విధంగా గడపాలని దృఢచిత్తం గోచరిస్తుంది. ఈ ఇల్లమ్మితే ఎంతొస్తుంది మమ్మీ అని అడిగింది. సుమారు 45 లక్షల వరకు రావచ్చు. అందులో ట్యాక్సులు, కొంత హౌసింగ్ లోను పోగా 36 లక్షలు మిగులుతుంది. తలా 12 లక్షలు వస్తాయి. మీ వంతుకు వచ్చే డబ్బుతో నీకోసం ఈ సిటీ చివరి ఏదైనా అపార్ట్మెంట్ దొరుకుతుందేమో చూస్తాను. మిగతా పాటలేవో మీరే పడాలి అంది క్యాజువల్గా. అపార్ట్మెంటా? అవును. ఏ? ఆహా, ఏం లేదు. రమ్య ఏదో ఆలోచిస్తున్నట్లుగా మౌనంగా తన గదిలోకి వెళ్ళిపోయింది. సోమవారం ఉదయం లేచి రెడీ అయి కాలేజీకి బయలుదేరింది రమ్య. ఇంకా నైటీలోనే ఉన్న వాసంతిని చూస్తూ, ఆఫీస్కి వెళ్ళవా మమ్మీ అని అడిగింది. ఈ వారం లీవ్ పెట్టాను. ఇల్లమ్మే పనులు చూసుకోవాలి కదా. కొనే పార్టీలు వస్తే ఇల్లు చూపించి అన్ని వివరాలు మాట్లాడాలి కదా అన్నది. రమ్య కాలేజీకి వెళ్ళబోతుంటే, రమ్య, నేను లీవ్లో ఉన్నాను కదా, ఆఫీస్ కారు డ్రైవర్ రాడు. ఇదిగో ఈ 50 రూపాయలు తీసుకుని ఆటోలో వెళ్ళిరా అన్నది. మమ్మీ, నాకింకా డబ్బు కావాలి అన్నది. ఆమె మరో 100 ఇచ్చింది. సరిపోదు మమ్మీ, కాస్త హఠం చేస్తూ అడిగింది. రమ్య, నా దగ్గర ప్రస్తుతానికి డబ్బు ఎక్కువ లేదు. లీవ్లో ఉన్నాను. ఈ నెల ఇంకా శాలరీ కూడా రాలేదు అన్నది. షిట్! కోపంగా వెళ్ళింది. ఎంతో దూరం నడిస్తే గాని ఆటో దొరకలేదు. రోజు మమ్మీ ఆఫీస్కి వెళ్తూ తనని కాలేజ్ వద్ద డ్రాప్ చేసేది. తన కాలేజీ మధ్యలో ఎటెళ్ళినా కాలేజీ వదిలే సమయానికి కాలేజీ వద్దకు వచ్చి అక్కడ సిద్ధంగా ఉన్న కారులో ఇంటికి తిరిగి వెళ్ళేది. రమ్య కాలేజీలో కాసేపు ఉండి అక్కడి నుంచి అంజీ దగ్గరకు వెళ్ళింది. ఇద్దరూ సినిమాకి వెళ్లారు. తల్లిచ్చిన 100 అయిపోయింది. సినిమా చూసి బయటకొచ్చారు. బైక్ పైన వెళ్తుండగా, అంజీ, ఆకలిగా ఉంది, ఐస్ క్రీమ్ తిందామా అడిగింది రమ్య. డబ్బులున్నాయా అన్నాడు.
నీ దగ్గర లేవా? విసుగ్గా అంది రమ్య. లేవు, నాకింకా శాలరీ రాలేదు అన్నాడు. నీకెప్పుడు శాలరీ వచ్చిందని కసిగా అనుకుంటూ ఆటో స్టాండ్ వద్ద దింపు అన్నది. అలా వారం గడిచింది. ఈ వారం రోజులు రమ్య నానా ఇబ్బందులు పడ్డది. ఇంట్లో డబ్బు లేదని వాసంతి రోజు రమ్యకి బొటాబొటిగా లెక్క చూసి డబ్బులిచ్చింది. ఎప్పటిలాగే అల్లరి చేస్తే పర్సు తెచ్చి ముందుంచింది. అందులో కొన్ని నోట్లే ఉన్నాయి. తను ఆఫీస్కి వెళ్తేనే పేచెక్కు వస్తుందని, కొద్ది రోజులు ఓపిక పట్టమని అన్నది. ఈ వారం రోజుల అనుభవంతో రమ్యకి తన తల్లిని వదిలిన మరుక్షణం తన పరిస్థితి ఏమవుతుందో అర్థమైంది. ఎక్కడో మారుమూల చిన్న అపార్ట్మెంట్లో అంజీ డొక్కు బైక్ మీద తిరుగుతూ, తిండి కూడా సరిగ్గా లేక కడుపు మార్చుకుంటూ బతకాల్సి వస్తుందని బాగా తెలిసి వచ్చింది. ఆ రోజు కాలేజీకి రెడీ అయి బయటకు వచ్చేసరికి వాసంతి కూడా ఆఫీస్కి వెళ్లేందుకు సిద్ధమైంది. రమ్యని కాలేజీలో దింపి తన ఆఫీస్కి వెళ్ళింది. కారు దిగేటప్పుడు రమ్యకి 300 ఇచ్చింది వాసంతి. ఈ వారం రోజులు డబ్బు ఇబ్బందితో కటకటలాడిన రమ్యకి చేతికొచ్చిన ఆ డబ్బు ఖర్చు చేయాలి అనిపించలేదు. ఆ రోజు ఆమె అంజి దగ్గరకు వెళ్ళలేదు. సాయంత్రం కాలేజీ బయటికి రాగానే రెడీగా ఉన్న కారు డోర్ తెరిచి పట్టుకున్న డ్రైవర్ని చూడగానే ప్రాణం లేచొచ్చింది. ఆ రోజు ఇంటికి వెళ్లిన రమ్యకి ఎక్కడో తప్పిపోయి తిరిగి తిరిగి ఆఖరికి తల్లి ఒడిలోకి చేరి సేద తీరుతున్నట్లుగా అనిపించింది. పని మనిషి రంగమ్మ చేసిపెట్టిన వేడివేడి దోశలు తిని జ్యూస్ తాగేలోపు వాసంతి వచ్చింది. రంగమ్మ వాసంతికి కాఫీ కలిపిచ్చింది. కాఫీ తాగుతూ, రమ్య, రేపు వైజాగ్ నుండి మావయ్యను ఫోన్ చేసి రమ్మంటాను. నీకు అంజికి పెళ్లి ముహూర్తం పెట్టించాలి కదా, అలాగే అంజి తరపు పెద్దవాళ్ళని కూడా పిలవాలి అన్నది. వద్దు మమ్మీ, నాకిప్పుడే పెళ్ళొద్దు, నాకు చదువుకోవాలనుంది అంటున్న రమ్య వైపు నమ్మలేనట్లుగా చూసింది వాసంతి. అవును మమ్మీ, నేను అంజిని పెళ్లి చేసుకోను, నాకిష్టం లేదు ఏడుస్తూ అనేసింది రమ్య. వాసంతి లేచి రమ్య దగ్గరకు వెళ్లి ఆమె మానసిక స్థితిని అర్థం చేసుకున్నట్లుగా ఆమె తలను దగ్గరగా తీసుకుంటూ, నీకిష్టం లేకుంటే వద్దు రమ్య, ఊరుకో అన్నది. ఆమె మనసులో మాత్రం, హమ్మయ్యా, దెబ్బకు దెయ్యం వదిలింది అనుకుంది. అన్నయ్య చెప్పిన పాచిక పారినందుకు సంతోషిస్తూ. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.